నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై తన విశ్లేషణ అందించారు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాదిలో ఈసారి షాకింగ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సౌత్ నుంచి ఎక్కువ సీట్లలో కాషాయ జెండా ఎగరబోతుందని అంచనా వేశారు. ఓట్లతో పాటు సీట్ల సంఖ్య కూడా బాగా పెరుగుతుందని చెప్పారు. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని అడ్డుకోవడం ఇండి కూటమికి దాదాపు అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాల్ని వెల్లడించారు. అయితే బీజేపీ ఆశిస్తున్నట్లుగా 370 స్థానాలు వచ్చే అవకాశం లేదని, కానీ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ బాగా పుంజుకుంటుందని, వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని నిలువరించే ఛాన్స్ లేదన్నారు. ఇక ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో కాషాయ దళానికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక ఒడిశాలో బీజేపీ ఖచ్చితంగా నెంబర్ 1 అవుతుందని, ఫలితాలను చూశాక మీరే ఆశ్చర్యపోతారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అలాగే బెంగాల్లో నెంబర్ 1 పార్టీగా బీజేపీ అవతరిస్తుందని, తమిళనాడులో కూడా బీజేపీ ఓట్ల శాతం 2 అంకెలకు చేరుకుంటుందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విజయాలను అడ్డుకునే అన్ని అవకాశాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కోల్పోయాయని తెలిపారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పొత్తు అంతగా ప్రభావం చేయలేదని, దేశంలో కీలకమైన హిందీ బెల్ట్ లో విపక్షాలు బలహీనంగా ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ప్రాంతాల్లో పొత్తు మంచి ఫలితాలు ఎలా ఇస్తాయని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. విపక్ష, ప్రతిపక్ష పార్టీల ప్రయత్నం మోడీకి, బీజేపీకి అనుకూలంగా మారాయన్నారు. సోమరితనం, తప్పుడు వ్యూహాల కారణంగా బీజేపీని ఓడించే అవకాశాలు వదిలేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాదిలో బీజేపీ హవాను ఎదుర్కోకపోతే రాహుల్ గాంధీ వైనాడులో గెలిచినా ప్రయోజనం ఉండదన్నారు. అసలు రాహుల్ యూపీలో అమేఠీ నియోజకవర్గాన్ని వదులుకోవడం ప్రజల్లో తప్పుడు సందేశాన్ని పంపించినట్లయిందని అన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్లే బీజేపీ మరింత బలంగా మారిందన్నారు. క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డర్లు క్యాచ్లు వదులుతూ ఉంటే మంచి బ్యాట్మెన్ ఎవరైనా సెంచరీలు చేస్తూనే ఉంటారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ అస్ జాయిన్ అనే బటన్ ద్వారా, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ సపోర్ట్ మన ఛానల్కి ఎప్పుడు అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జై భారత్.